ఎవరి నుంచి ప్రమాదం ఉందని భావిస్తున్నాడు ఆయన? ప్రజల నుంచి ఏదైనా ప్రమాదం ఉందని భావిస్తున్నాడా? లేదు, ఆయన బైపాస్ చేసినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఆయన చాలా క్లియర్గా పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క వ్యవస్థని బైపాస్ చేసి నేరుగా మీట నొక్కి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడిపోతున్నాయి, నా వాలంటీర్లు వెళ్ళి చూసుకుంటున్నారు, ఇంకేం పర్వాలేదు అనే పద్ధతిలో ఆయన బైపాస్ చేసినటువంటి సెక్షన్స్ నుంచి ఏదైనా ప్రమాదాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? ఆల్రెడీ దానికి సంబంధించిన కొన్ని సూచనలు కనిపించినాయి. ఈ మధ్య డొక్కా మాణిక్య ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక విషయం, ఒక బాంబు పేల్చాడు ఆయన. ఎవరికి యాక్సెస్ ఉండదు అక్కడ. నేను 4-5 సార్లు ట్రై చేశాను లోపలికి వెళదామని, కానీ లోపల ఒక హాల్ ఉంటుంది, అక్కడ కూర్చోబెడతారు, ఏదో కాఫీ ఇస్తారు. నేరుగా ఆయన్ని కలవటం అంత ఈజీ కాదు.